హలో బ్రదర్, రెట్నాల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనివల్ల అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటో కొంచెం చెప్పండి. అండ్ యూస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రెట్నాల గురించి మాట్లాడుకుంటే కనుక రెట్నాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే పవర్ఫుల్ ఇంగ్రీడియంట్. ఇది మీ స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఏజ్ 25 అబవ్ అండ్ 30 అబవ్ అయితే కనుక ఖచ్చితంగా మీరు యూస్ చేయాల్సిందే. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ అనేది తగ్గిపోతుంటుంది. అలాగే కొలాజన్ ప్రొడక్షన్ కూడా మీకు తగ్గిపోతుంటుంది. సో ఈ రెండు ఇంక్రీజ్ చేయడానికి, అలాగే మీ స్కిన్ ఎప్పుడు స్మూత్గా రింకిల్స్ రాకుండా, పోర్స్ ఒక సర్టెన్ లెవెల్ వరకు పోర్స్ కూడా ఇది తగ్గిస్తుంది. వీటన్నిటికీ రెట్నాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈరోజు ఆ రెట్నాల్ గురించి మనం తెలుసుకుందాం. సో ముందుగా రెట్నాల్ యూస్ చేసేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇది వీక్లీ వన్స్ మాత్రమే యూస్ చేయండి. ఒకసారి అది మీ ఫేస్కి బాగా అలవాటు అయిన తర్వాత మీరు వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు. మీరు ఇది ఖచ్చితంగా నైట్ టైం మాత్రమే మీరు యూస్ చేయాలి. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది రెట్నాల్ యూస్ చేసి మీ ఫేస్ అనేది ట్యాన్గా అయిపోవడం, లేదంటే ఎప్పుడు ఆయిల్గా ఉండడం, ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. సో ఇదేంటంటే మీరు కరెక్ట్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా, లేదంటే ఒక రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సి కానీ, లేదంటే నియాసినమైడ్ కానీ, లైక్ సాలిసిలిక్ యాసిడ్, సో ఇలా వెరైటీ ఆఫ్ సిరమ్స్ ఉంటాయి కదా. అలాంటి సిరమ్స్ ఏమైనా వీటికి పడని సిరమ్స్ మీరు మిక్స్ చేసి కానీ యూస్ చేసినా సరే మీ స్కిన్లో చేంజెస్ అనేవి చూడరు. అలాగే స్కిన్ కూడా కొంచెం బర్న్ అవుతున్నట్టుగా, ఇరిటేషన్ రావడం, డల్గా ఉండడం, ట్యాన్ అయిపోవడం, ఆయిల్గా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు చూస్తుంటారు. సో అందుకనే మీరు రెట్నాల్ యూస్ చేసేటప్పుడు కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యూస్ చేసేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ మీరు యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, క్లెన్సర్ యూస్ చేస్తారు. అంటే క్లెన్సర్తో ఫేస్ బాగా మీరు వాష్ చేసుకున్న తర్వాత, ఫేస్ అంతా బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు ఈ రెట్నాల్ డైరెక్ట్గా అనేది మీ స్కిన్ పైన అప్లై చేయొద్దు. ఎందుకంటే రెట్నాల్ యూస్ చేసేటప్పుడు జనరల్గా రెట్నాల్ యూస్ చేస్తే ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది బాగా డ్రైగా అయిపోతుంది. సో దీనికి కావాల్సింది ఎక్కువ హైడ్రేషన్ కావాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే క్లెన్స్తో మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు యూస్ చేసుకోవాల్సింది హైల్రానిక్ యాసిడ్ సిరమ్. సో ఈ హైడ్రేట్ చేసే సిరమ్ ఏదైనా సరే పర్లేదు. సో మెరాన్ హైల్రానిక్స్ కానీ, లేదంటే హైల్రానిక్ యాసిడ్ కానీ, ఏదైనా సరే మీరు ఆ సిరమ్ ఫస్ట్ మీరు అప్లై చేసి కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు ఈ రెట్నాల్ అనేది మీరు యూస్ చేయండి. నెక్స్ట్ రెట్నాల్ అప్లై చేసిన ఒక 1 minute వరకు మీరు వెయిట్ చేయండి. నీట్గా ప్యాక్ చేసుకోండి, కంప్లీట్గా డ్రై అవ్వాలి. ఆ డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు మాయిశ్చరైజర్ అనేది మీరు అప్లై చేసుకోండి. ఎటువంటి మాయిశ్చరైజర్ అయినా పర్వాలేదు. సో మాయిశ్చరైజర్ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేయండి. నేను ముందుగా చెప్పినట్టు రెట్నాల్ యూస్ చేసేటప్పుడు మీ స్కిన్ అనేది కొంచెం బాగా డ్రై అవుతుంటుంది. అందుకనే మీరు మాయిశ్చరైజర్ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేయండి, సరిపోతుంది అంతే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎటువంటి కంటిన్యూస్గా రెగ్యులర్ రొటీన్ ఏదైతే ఉంటుందో లైక్ క్లెన్స్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, ఈ మధ్యలో ఏదైనా మీకు సంబంధించిన సిరమ్, వైటమిన్ సి కానీ, లేదంటే నియాసినమైడ్ సిరమ్ కానీ, ఇలాంటి ఏదైనా సరే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు యూస్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది మీరు యూస్ చేయడం మానద్దు. అండ్ ఇంకొకటి, రెట్నాల్ యూస్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, క్లెన్సర్తో వాష్ చేసుకున్నప్పుడు మీరు మైల్డ్ క్లెన్సర్తోనే మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోండి. చాలామంది ఎక్కువ స్క్రబ్బర్స్ యూస్ చేస్తారు, స్క్రబ్ చేసి ఫేస్ అనేది వాష్ చేసుకుంటారు. అండ్ ఎస్పెషల్లీ రెట్నాల్ యూస్ చేసేటప్పుడు స్క్రబ్బర్ అనేది యూస్ చేయొద్దు. ఎటువంటి ఎక్స్ఫోలియేట్ స్క్రబ్బర్స్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు యూస్ చేయొద్దు. ఆ రెట్నాల్ యూస్ చేసే ముందు అలాగే తర్వాత 24 hours ఈ గ్యాప్లో మీరు ఎటువంటి ఎక్స్ఫోలియేట్ కానీ, ఎటువంటి స్క్రబ్బర్స్ కానీ మీ ఫేస్ మీద మాత్రం అప్లై చేయొద్దు. రెట్నాల్ సెరమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో వీక్లీ వన్స్ చొప్పున దీన్ని స్టార్ట్ చేయండి. ఓకే, ఇంకేదైనా సరే మిస్ చేసినా సరే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, రెట్నాల్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా మీరు ఖచ్చితంగా నాకు కమెంట్స్ చేయండి. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, కొంతమంది యూట్యూబ్ వీడియోలో కూడా కింద కమెంట్ చేస్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి, నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ లాస్ట్ 1 year, 6 months, 5 months, 2 years నుంచి కూడా యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి మాత్రం నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.